వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కిషిందర్రావు ఆన్లైన్ అకాడమీ యాప్. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మన నిరుద్యోగుల తరపున నిలబడినటువంటి స్వతంత్ర అభ్యర్థి అశోక్ సార్ గురించి. అశోక్ సార్ నిరుద్యోగుల కోసం గత 4 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. డిఎస్సికి సంబంధించి, టెట్కు సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి, గ్రూప్స్ వాళ్ళకి సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించిన సమస్య ఏదన్నా ఉంది అనేసి అంటే ఎమ్మటే భుజాన్ని వేసుకుని ఇచ్చే వ్యక్తి ఎవరు అనేసి అంటే మన అశోక్ సార్ వెంటనే వచ్చేస్తాడు. ఇక రీసెంట్గా నిరాహార దీక్ష వరకు వెళ్ళినప్పుడు ఆ నిరాహార దీక్షలు కూడా హామీ ఇచ్చి ఇంతవరకు మాట్లాడినటువంటి ప్రభుత్వం మన రేవంత్ గారి ప్రభుత్వం. నిరాహార దీక్షని విరమించేటట్టయితే చేశారు, ఓకే. కానీ మరి దానికి కనీసం ఊతమిస్తున్నట్టుగా మరి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. కానీ ఆ డిఎస్సికి సంబంధించిన వాటిల్లో కొంతమేరకు ఓకే, ఒక 2-3% ఓకే చేశారు. కానీ మరి మిగిలినటువంటి 2 లక్షల ఉద్యోగాల గురించి మనం అడిగినాం. గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్టుల పెంపు గురించి అడిగినాం. గ్రూప్ 3కి సంబంధించిన పోస్టుల పెంపు గురించి అడిగినాం. కొత్త నోటిఫికేషన్ డిఎస్సిలో ఆ యొక్క ఉద్యోగాల పోస్టుల సంఖ్యను కూడా పెంచమని అడిగినాం. వాటి గురించి ఏ ఊసు లేదు. మరి ఇలాంటి సందర్భంలో మరి చట్టసభల్లోకి మన అశోక్ సార్ వెళ్ళాలా అనేసి అంటే వెళ్లితే మంచిదా, కానిది మంచిదా అనేది కామెంట్లో చెప్పండి మీరు ఒకసారి. అయితే ఆల్రెడీ మనం ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి బరిలో మనం ఉన్నాం కాబట్టి ఈసారి అశోక్ సార్ని గెలిపించుకుంటే మనకు ఉండేటువంటి యూజెస్ ఏంటి, నష్టాలు ఏంటి, విద్యార్థులు అనేటువంటి మీరు ఒకసారి అవగాహనలోకి తెచ్చుకోవాలి. మరి ప్రభుత్వాలు పట్టించుకునే సమయంలో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా మనమన్నా తయారవ్వాలి. అలా తయారైనటువంటి వ్యక్తి కన్నా సపోర్ట్ ఇవ్వాలి. విద్యార్థులైనటువంటి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే భవిష్యత్తు మీది. రేపటి రోజున ఉద్యోగాల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు మీరు. మన భవిష్యత్తును మనమే కట్టుకోవాలి. దానికి సంబంధించినటువంటి ప్రయాణం కూడా మనమే చేయాలి. అశోక్ సార్కి మద్దతు ఇస్తే ఈ నోటిఫికేషన్స్ అనేటువంటి ఒక క్రమ పద్ధతిలో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకు అనేసి అంటే ప్రశ్నించే ఒక గొంతుకుంటది కాబట్టి. రెండోది, ఏ ఎమ్మెల్యే అయినా ఈజీగా కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీకి ఆ యొక్క అవకాశాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి గురించి మాట్లాడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి మనం కొంత మేరకు స్పీడ్గా తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా కొంత భయం అనేది కలుగుతుంది. ఏమని అనేసి అంటే ఒకవేళ గినక మళ్ళీ మనం ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే విధంగా చేస్తే నిరుద్యోగులు ఈసారి ఊకోరు. నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. నిరుద్యోగుల యువత రాజకీయాలు రావడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. కారణం ఏంటనేసి అంటే ఇప్పుడు ప్రపంచం అంతా మన గుప్పెట్లో ఉంది. మీ అందరికీ తెలుసు కదా, మన గుప్పెట్లో ఉంది. ఇప్పుడు మనం ఏది చేసినా సరే ప్రపంచానికి ఇది అందదు అనేటువంటిది లేదు. ఇంతకుముందు ప్రభుత్వాలే పేపర్లు పెట్టుకునేసి పబ్లిసిటీ చేసేది. ఇంతకుముందు న్యూస్ మీడియా అనేసి అంటే అది వాళ్ళ చేతిలో ఉండేది. ఈ రోజు అలా లేదు. అందుకే ప్రభుత్వాలు కూడా భయపడే విధంగా చేసే అవకాశం ఇప్పుడు మన చేతుల్లో ఉంది, యువత చేతుల్లో ఉంది, నిరుద్యోగుల చేతుల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు అశోక్ సార్కి మనం మద్దతు ఇవ్వడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాల సంఖ్య శాతం ఎక్కువగా ఉంటుంది. మీరు చేయాల్సిన పని ఏంటనేసి అంటే మన అశోక్ సార్కి మద్దతు ఇచ్చే విధంగా, తెలుసు కదా క్రమ సంఖ్య 18 సార్ది అశోక్ సార్. మీరు స్వతంత్ర అభ్యర్థి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాకి మీరందరూ కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలను మనకు సంబంధించి తెలిసినటువంటి విద్యార్థులందరూ కూడా మనమే దీన్ని షేర్ చేయాలి, పోస్ట్ చేయాలి. తప్పదు, మన బాధ్యత, మనమే చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మన విద్యార్థులందరూ కూడా ఈ యొక్క 3 జిల్లాల్లో చాలా వరకు పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటన చేస్తున్నటువంటి ఆ సందర్భాలలో కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అనేసి అంటే కొంతమంది విద్యార్థులు సార్ మా కోసమే మరి నిరాహార దీక్ష వరకు కూడా వెళ్ళారు, ఎన్నో విషయాలలో మా కోసం నిలబడ్డారు సారు, మేము 100% సార్కే చేస్తామనేటువంటి సంఖ్య ఎక్కువగా ఉంది. ఓకే, కానీ కొంతమంది ఏమంటున్నారు అనేసి అంటే సార్ మాకు ఫ్రీ కోచింగ్ ఇవ్వరాదండి, ఆన్లైనే కదా, ఫ్రీ కోచింగ్ ఇవ్వరాదండి, మీరు సార్తో మాట్లాడరాదండి, ఇగో ఇది మీ ఫ్రీ కోచింగ్ ఇవ్వటం ముఖ్యమా, ఇప్పుడు ప్రజెంట్ చట్టసభల్లోకి సార్ వెళ్ళడం ముఖ్యమా అనేసి అంటే మాకైతే ఫ్రీ కోచింగ్ ఇంపార్టెంట్. ఎస్, మాకు కావాల్సింది అదే. కానీ మీకు ఫ్రీ కోచింగ్ ఇస్తాం, 6 నెలల సంవత్సరం, రియల్గా చెప్తున్నా, ఫ్రీ కోచింగ్ ఇస్తాం. మరి మీరు 6 నెలలకి మేము ఫ్రీ కోచింగ్ ఇచ్చేస్తే ఆ 6 నెలల తర్వాత మీకు ఫ్రీ కోచింగ్ ఉంటుందా? ఉండదు. 6 నెలల లోపే మీకు నోటిఫికేషన్ రావాలి. ఇప్పుడు మేము మాట్లాడే మా బాధ కూడా అదే, మీరు మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి అనేసి అంటున్నాం. ఏంటి అనేసి అంటే 6 నెలల్లో మీకు నోటిఫికేషన్ రావాలి, ఎగ్జామ్ జరగాలి, అప్పుడు 6 నెలల్లో మీకు ఫ్రీ కోచింగ్ ఇస్తే యూజ్ అవుతుంది. అసలు జాబ్ క్యాలెండరే రాలి, అది మా బాధ. మీకు రియల్గానే చెప్తున్నా, నేనేదో మాటలేం చెప్పట్లేదు. మీకు కావాలి అనేసి అంటే కిషిందర్రావు ఆన్లైన్ అకాడమీ డౌన్లోడ్ చేయండి. మీకు నెంబర్ కూడా ఇస్తా, చూడండి ఒకసారి.
దీనికి సంబంధించి ఆ డైరెక్ట్ రాసుకోండి ఒకసారి 7989324469. అది వాట్సాప్లో పంపించండి, మీకు ఫ్రీ కోచింగ్ ఇచ్చేద్దాం. కానీ ఏం లాభం? మీకు కావాల్సింది జాబ్ క్యాలెండర్. మీరు టైం టు టైం చదవడానికి కావాల్సింది అదే. మీరు డౌట్ పడాల్సింది ఏం లేదు. మీ ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి భయం కూడా కాదు మాకు. మీ ఎంతోమందికి ఇచ్చుకుంటూనే వస్తున్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాన్ని మీరు మంచిగా గమనించండి. మీకంటూ కరెక్ట్గా నోటిఫికేషన్ ఏ టైంలో వస్తుంది, ఏ టైంలో కంప్లీట్ అవుతుందో తెలిస్తే అప్పుడు మీరు ఒక ప్రణాళికబద్ధంగా చదవడానికి అవకాశం ఉంటుంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన యూపీఎస్సీ తరహాలో చేస్తాం అన్నటువంటి ప్రభుత్వం యూపీఎస్సీ తరహాలో ఎందుకు చేయాలి అనేసి అంటే ఒక జాబ్ క్యాలెండర్ ఉంటుంది, 100% దాన్ని ఫాలో అవుతుంది. అలా ఫాలో అవుతున్నప్పుడు మాత్రమే అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు దానికి ఒక ప్రణాళిక వేసుకోగలుగుతారు. ఆ ప్రణాళిక వేసుకోలేకపోతే మనం ఎలా సక్సెస్ అవుతాం? అందుకోసమనే మేము చెప్పేటువంటి విషయం ఏంటనేసి అంటే మీరు 100% ఆ జాబ్ క్యాలెండర్ కోసం పోటీ చేయాలి. జాబ్ క్యాలెండర్ కోసం మనం అడిగి తెచ్చుకోవాలి. జాబ్ క్యాలెండర్ కోసం ఆరాటపడాలి. అందుకోసమనే ఇప్పుడు ప్రశ్నించేటువంటి గొంతుగా మనం అశోక్ సార్కి మద్దతు ఇచ్చినప్పుడు అశోక్ సార్ నుంచి ఆ యొక్క గలం అనేటువంటిది మరలా ఇంకోసారి ప్రభుత్వం దృష్టికి వెళ్ళగలుగుతుంది. లేదా మళ్ళీ మనం పాదయాత్రలు చేద్దాం, నిరాహార దీక్షలు చేద్దాం అనేసి అంటాడు సార్. మరి సార్కి మనం మద్దతు ఇచ్చుకోకపోతే మరి మళ్ళీ మనకు మద్దతుగా నిలబడేది ఎవరు? విద్యార్థులు దీన్ని గమనించండి, 100% గమనించండి. మీకు ఫ్రీ అనేటువంటిది ఎంత అవసరం అనేది ఎంత అనేటువంటిది మీకే తెలుసు. కానీ ఆ ఫ్రీ కోచింగ్ అనేటువంటి దాన్ని కరెక్ట్గా యూజ్ చేయాలనేసి అంటే మీకు జాబ్ నోటిఫికేషన్ వచ్చి ఉండాలి. మరి నోటిఫికేషన్ వచ్చి ఉండాలి అనేసి అంటే అది ఒక్కసారి వచ్చి పోతుంది ఇంకా అయిపోయింది అనేది కాదు కదా. మళ్ళీ మనం ఒకసారి మిస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ టైంకి కూర్చోవాలి. మళ్ళీ కూర్చోవాలంటే ఒక ప్రణాళిక ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నామో అది మళ్ళీ తిరిగి రావద్దు కాబట్టి. అలాంటిది మనం సరిదిద్దుకోవాలంటే మనకి జాబ్ నోటిఫికేషన్కి క్యాలెండర్ అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు దాన్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకోసమనే మనకు సంబంధించినటువంటి అభ్యర్థిని మనం గెలిపించుకున్నప్పుడు మాత్రమే మన హక్కుల్ని మనం సాకారం చేసుకోవడం సాధ్యమవుతుంది. విద్యార్థులు దీన్ని గమనించి ఈ యొక్క వీడియోని అందరికి షేర్ చేయండి. అందరికీ మన ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి వెళ్ళి అందరం కూడా మద్దతు ఇచ్చే విధంగా మీరు సపోర్ట్ చేయాలి, షేర్ చేయాలనేసి కోరుకుంటున్నాను. జై హింద్.